మూవీ ఎలా ఉంది? మూవీ అయితే చాలా బాగుంది. సలార్ మూవీ అయితే అంటే కొందరికి ఎవరికొరికి ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అనిపించవచ్చు, కానీ సెకండ్ హాఫ్ మాత్రం వేరే లెవెల్ వెళ్ళిపోతుంది. ఎలివేషన్ సీన్స్ కూడా అసలు ఒక్కొక్క ఎలివేషన్ గూస్ బంప్స్ కేజీఎఫ్ని మించిపోయినా అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఫైట్ సీన్స్ కూడా మరీ వైలెన్స్గా చాలా, అసలు ఆ పాపను కాపాడేటప్పుడు కూడా ప్రభాస్ గారు లుక్ కానీ కట్అవుట్ కానీ చాలా బాగుంది. ఆ ఫైట్ సీన్స్ అయితే బీభత్సంగా ఉండే. ఆ ఫ్రెండ్షిప్ గురించి చేసే ఫైట్ల ఫస్ట్ హాఫ్ ఏంటంటే 2 పాటలు ఉన్నాయి కదా, ఒకటి ఫ్రెండ్షిప్ది వాళ్ళు కలిసి ఉండేది, రెండోది ఏంటంటే వాళ్ళు భద్రశత్రువులు ఎందుకు మారినారని మన క్లైమాక్స్లో చెప్పేస్తారు. జగపతి బాబు ఎవరిని చంపేయమన్నారు, వీళ్ళు ఎందుకు భద్రశత్రువులు అనేది పార్ట్ 2లో చూడాలా. సినిమా విషయానికి వస్తే మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రవి భాస్కర్ గారు అయితే చింతపని లేపినారు. ఇంకోటి ఏంటంటే ప్రశాంత్ నీల్ గారు ఎందుకు ఇట్లా చేసిందని అనుకోండి, అంటే ప్రమోషన్ చేయకుండా, కానీ సినిమా మీద నమ్మకంతోనే ప్రమోషన్ చేయకుండా ఇంత హైప్ రావడం అంటే మామూలు విషయం కాదు. ఇంకోటి బుక్ మై షోలో టికెట్ అనేటివి బుక్ చేయలేము. 3-4 రోజుల దాకా 50 రూపాయలు ఉన్న టికెట్ 100 రూపాయలు పెరిగినాయి. బ్లాక్లో కూడా అసలు 1 గంట షో పడాక చాలా ఏళ్ళైంది. అలాంటి ప్రభాస్ పవర్ ఈయనే తెలిసిపోతుంది. ఒకప్పుడు డైనోసార్ మొత్తాన్ని భూమిని కంట్రోల్ చేసినట్టు ఇప్పుడు డైనోసార్ ఎవరంటే మన ప్రభాస్ అనే సినిమా ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తున్నారు. సినిమా అయితే చాలా బాగుంది. శృతి హాసన్ రోల్ అయితే ఆమె అంత ఇంపాక్ట్ అనేది లేదు. ఫస్ట్ వచ్చినప్పుడు ఒకటి వాళ్ళ అమ్మ అస్థికలు తీసుకొని వస్తే అప్పటి నుంచి ఎలివేట్ అయిపోకుండా పోతారు ప్రభాస్ అన్న. బాహుబలి 2 తర్వాత బ్లాక్ బస్టర్ ఇదే అవుద్ది అనుకుంటున్నారు మీరు? పక్కా డెఫినెట్లీ ఇదే అవుతుంది. ఎందుకంటే సాహో కావాల్సిందే, బట్ ఇక్కడ అర్థం కాకట్లయింది. కానీ ఇది సలార్ మాత్రం ఫస్ట్ రోజే మీకు తెలుస్తుంది. ఈరోజు దగ్గర నాకు తెలిసి 100-200 కోట్లు కూడా కలెక్ట్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే హై రేట్స్ ఉన్నాయి, అంటే డబల్ ఉన్నాయి కాబట్టి అంత రేట్లు. ఇంకోటి మార్నింగ్ అర్ధరాత్రి నుంచే షోలు ఉన్నాయి, మళ్ళీ 9 గంటలకు 8 గంటలకు కూడా అంత లోపలనే 2 షోలు పడినామంటే నాకు తెలిసి చాలా కోట్లు కలెక్ట్ చేయబోతుంది అనుకుంటా. ఇంకా దీంతో ఎక్కడికో వెళ్ళిపోతారు ప్రభాస్ అన్న. ఈ మూవీలో మీకు నచ్చిన సీన్ ఏంటి? నాకు నచ్చిన సీన్ ఏంటంటే శృతి హాసన్ని తీసుకుపోయేటప్పుడు స్టాంప్ వేసింటారు వాళ్ళు, అప్పుడు వాళ్ళు భయపడకుంటే ఎలివేషన్ ఇస్తారు చూడు, అప్పుడు మాత్రము అసలు ఒక ర్యాంప్, అసలు గుస్బంప్ సీను, అది మాత్రం నాకు హైలైట్ అనిపించింది. ఇంకోటి కడ్డీది కంట్రోల్ చేస్తుంటే ఆ కడ్డీ అచ్చులు కూడా పడతాయి కొందరు. ఇంకోటి ఏంటంటే ఇది పట్టిండు కరెంటు షాక్ది, ట్రోల్ చేసి తునియాలో ఎవడన్నా ఎటన్నా ఉండని 100 మందిలో అందరికి నచ్చాలి అయితే లేదు. ఎవరికొరికి నచ్చకపోవచ్చు, అంతే మాత్రాన నచ్చలేదని కాదు, దేవుళ్ళ అక్కడనే నచ్చడు. అలాంటిది సినిమా అనేది చెప్పనీకి రాదు, కానీ నెగిటివ్ అయితే ట్రోల్ చేయకని చెప్తా. సినిమా అయితే నాకైతే బాగుంది. మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? సినిమా చూడండి, డైనోసార్ని మీరు చూసలేరు కదా, థియేటర్లో చూడండి. బాగుందంట, చూడొచ్చు అంటారు అందరూ? పక్కా డెఫినెట్లీ చూడాలా. నేనేమంటున్నా అంటే ఎవరెవరు హై ఎక్స్పెక్టేషన్స్తో రావడం వల్ల వాళ్ళ కొద్దిగా స్లో అనిపించవచ్చు. హై ఎక్స్పెక్టేషన్ నార్మల్గా వచ్చి చూడమను, అసలు డెఫినెట్లీ ఏమనిపించదు. అంటే కొన్ని ఏంటంటే వాళ్ళ మమ్మీ కంట్రోల్ చేస్తారు, అప్పుడు ఫైట్ చేస్తాడు కదా, ఆ ఫైట్ చేయకపోవడం వల్ల కొద్దిగా వాళ్ళు అట్లా డల్ అవి ఉండొచ్చు, అంతే తప్ప మిగతాదంతా బాగుంది సినిమా. చూడండి వాళ్ళకి మీరు ఇచ్చే ఏ సర్టిఫికేట్ ఇచ్చినారు కదా, అంత ఏమంతా ఏ సర్టిఫికేట్ ఇచ్చేంత అవసరం లేదు. చూడవచ్చు, మంచి ఫైట్ యాక్షన్ సీన్స్ అంత భయంకరంగా. అబ్బా యానిమల్ అయితే మరీ దారుణం, చూడనట్టు ఫ్యామిలీ చూడనట్టునే ఉంది. ఇది అందరు ఫ్యామిలీ ఆడియన్స్ చూసేదే, అంత ఏ సర్టిఫికేట్ అయితే అవసరం లేదు. థ్యాంక్ యూ అండి.